సంక్రాంతి సెలవులు నేటి నుంచి ప్రారంభం అవడంతో గుంటూరు కాజా టోల్గేట్ వద్ద ట్రాఫిక్ అనేది పెరిగినటువంటి పరిస్థితి ఉంది. వందలాది వాహనాలు ఈ కాజా టోల్గేట్ గుండా కూడా వివిధ ప్రాంతాలకు కూడా ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ట్రాఫిక్ అనేది పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా కూడా టోల్గేట్ వద్ద సిబ్బందితో పాటు టోల్గేట్కి సంబంధించినటువంటి ఈ ట్యాగ్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్ ట్రాక్కి సంబంధించినవి పనిచేస్తున్నప్పటికీ కూడా పండగ సీజన్ అవ్వటంతో వివిధ ప్రాంతాల నుంచి ఈ కాజా టోల్గేట్ మీదుగా ఇటు విజయవాడ నుంచి లేకపోతే వైజాగ్ నుంచి వచ్చేటటువంటి వాహనాలు తిరుపతి, ఒంగోలు లేకపోతే మిగిలినటువంటి ప్రాంతాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు నుంచి ఈ భారీ ట్రాఫిక్ పెరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాహనాలకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ మరింత వేగతరం అయ్యే విధంగా కూడా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కాజా టోల్గేట్ వద్ద వందలాది వాహనాలు ఇక్కడ నిలిచిపోతున్నాయి. 1 by 1 పంపిస్తున్నప్పటికీ కూడా ట్రాఫిక్ అనేది నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంఖ్య మరింత ఈ 2-3 రోజుల్లో పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. చాలామంది హైదరాబాదు మిగిలినటువంటి ప్రాంతాల నుంచి తమ స్వగ్రామాలకి ఓన్ వెహికల్స్లో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బస్సులు బుక్ చేసుకోవాలంటే అధిక సంఖ్యలో టికెట్లు వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కారులే సేఫ్గా భావిస్తూ కారుకి సంబంధించి వాళ్ళ ఓన్ వెహికల్స్లో రావడంతో ఈ ట్రాఫిక్ అనేది కూడా పెరుగుతున్నట్లయితే అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం కాజా టోల్గేట్కి సంబంధించి గుంటూరు మీదుగా వెళ్ళేటటువంటి ఈ వాహనాలకు సంబంధించి వందలాది వాహనాలు అయితే ఇక్కడికి వచ్చి ఈ ట్రాఫిక్లో ఉంటున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ సంఖ్య ఈ 2-3 రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు కాజా టోల్గేట్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.